తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో 7 కార్పొరేషన్స్లోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకి 2026 ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, కొత్తూరు, నక్రేకల్, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. 2026 జూన్ లేదా జూలై మాసాల్లో వీటికి ఎన్నికలు జరిగే అవకాశముందని సమాచారం. మున్సిపల్ పోరులో హస్తం హవా. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డుల ఫలితాలు వెలువడగా కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మ్యాజిక్ ఫిగర్ దాటి 1342 వార్డుల్లో ఘన విజయం సాధించింది. ఫలితంగా కాంగ్రెస్ 74 మున్సిపాలిటీల్ని నేరుగా కైవసం చేసుకుంది. చతికిలబడిన బీఆర్ఎస్, బీజేపీ. ఒకప్పుడు మున్సిపాలిటీల్లో తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి వెనకబడింది. బీఆర్ఎస్ 717 వార్డులకు మాత్రమే పరిమితమై 13 మున్సిపాలిటీల్ని దక్కించుకుంది. మరోవైపు బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 256 వార్డుల్లో గెలిచి కీలక పాత్ర పోషించారు. ఇక 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. స్వతంత్రుల మద్దతు ఎటువైపు ఉంటే ఆ పార్టీకి అధికార పీఠం దక్కే అవకాశం ఉంది. కార్పొరేషన్లలో హస్తం జోరు. మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటింది. రామగుండం, మంచిర్యాల, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాలలో 60 వార్డులకు గాను 41 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించటం విశేషం. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో మిశ్రమ ఫలితాలు రావడంతో హంగు పరిస్థితి కనిపిస్తోంది. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కౌంటింగ్ కొనసాగుతుండగా ఆ స్థానాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. పాలనపై ప్రజల నమ్మకం. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు దారితీశాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలు సాధించటం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీచింది. ఫిబ్రవరి 16న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక జరగనుండటంతో క్యాంపు రాజకీయాలు ఊపందుకునే అవకాశం ఉంది.